అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఉద్యోగులకు సంబంధించి ఒక డిఏ ఇచ్చారు. తర్వాత మరో 6 నెలల్లో మరో డిఏ కూడా పెంచబోతున్నారు. తర్వాత ఒక 2 ఇయర్స్కి అయినా కానీ పిఆర్సీ కూడా ఇచ్చి జీతాలు అయితే పెంచబోతున్నారు. మరి ఉద్యోగులకు పెంచినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లకు కూడా పెంచే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మరి అంగన్వాడీలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మరి ఈ రోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో అంగన్వాడీల మీద ఏమైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాల పరిస్థితి ఏంటి అని చూస్తే ఇక్కడ వారి సేవ చాలా విలువైనది. వారు క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాలకి న్యూట్రిషన్ ప్రీ స్కూల్ అందించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈనాటి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా, ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారు అందరూ కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు చూస్తే సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తక్కువ జీతం ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా చూస్తే 13,500 ఏ మూలకు సరిపోవు. జీవనానికైతే ఒక కుటుంబం బతకడానికి సరిపోవు. కాబట్టి కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ప్రమోషన్ లేవు. ఆయాగా డ్యూటీ ఎక్కిన టీచర్గా డ్యూటీ ఎక్కిన అదే డ్యూటీలో రిటైర్ అవుతున్నారు 30-40 ఏళ్ళు చేసి. కాబట్టి ఆయాలకు టీచర్లకు సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్స్, సిడిపిఓలు, ఈ విధంగా ఆయా స్థాయి నుంచి క్వాలిఫికేషన్ అర్హత ఉన్న వారందరికీ కూడా ప్రమోషన్ అవకాశం కల్పించే విధంగా క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక రెగ్యులరైజేషన్ అనేది లేదు. మరి ఎంతో కాలంగా 30-40 ఏళ్ళ నుంచి డ్యూటీలు చేస్తున్నా కానీ వారి సర్వీస్కి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి వారిని రెగ్యులర్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, వారికి మినిమం కనీస వేతనం అమలు చేయండి అని కూడా తీర్పులు ఇస్తున్నాయి. పెన్షన్ గ్రాట్యుటీ కూడా ఇవ్వమని తీర్పులు ఇస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశంపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఇక పెన్షన్ రిటైర్మెంట్ లాభాలు చాలా తక్కువ ఇచ్చారు. టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1 లక్ష మాత్రమే ఇచ్చారు. ఈ పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇచ్చే విధంగా కూడా మరి జీవో సవరించాలి. తర్వాత ఇన్సెంటివ్లు, వాళ్ళకి రావాల్సిన డిఏలు కానీ ఇవన్నీ కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి. తర్వాత పనిచేసే దగ్గర సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కరెంట్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు. కాబట్టి సురక్షిత పని వాతావరణం కూడా కల్పించాలి ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో. తర్వాత టెక్నాలజీ పనుల భారం, మొబైల్ యాప్లు, డేటా ఖర్చులు అన్నీ కూడా అంగన్వాడీ టీచర్ల మీదనే పడుతున్నాయి, ఆయాల మీద పడుతున్నాయి. ఆ ఫోన్లు కూడా పనిచేయడం లేదు. కాబట్టి కొత్త ఫోన్లు సప్లై చేయాలి. యాప్లలో పనిచేసేటువంటి ఈ పని భారాన్ని అయితే తగ్గించాలి. ఇక పని భారం ఎక్కువ, జీతానికి మించి వారికి ఇస్తున్న జీతానికి పోల్చుకుంటే వాళ్ళు చేసే పని ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈనాటి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి కనీస వేతనాలు అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఖాళీ అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి. ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా విడుదల చేయాలి. టీచర్లకు సూపర్వైజర్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ క్యాలెండర్లో మరి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి వాటన్నిటి కూడా వేయాలి. తర్వాత రాష్ట్రంలో 14,000 పైగా అంగన్వాడీ టీచర్ పోస్టులు, మినీ ఆయా పోస్టులు అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. వీటన్నిటి కూడా భర్తీ చేస్తే నిరుద్యోగ మహిళలందరికీ కూడా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా పనిభారం తగ్గుతుంది. కాబట్టి నేడు క్యాబినెట్ సమావేశంలో పై అంశాలన్నిటి మీద కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు యూనియన్ అయితే డిమాండ్ చేస్తుంది. మరి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను, అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడానికి నిధులు కేటాయించడం, కనీస వేతనాలు అమలు చేయడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, ఆయాలకు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం, ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకొని మరి ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించి ప్రభుత్వ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు ఇచ్చి మరి బడుగు బలహీన వర్గాలు కూడా ధనవంతులతో సమానంగా వారి చిన్నారులని ప్రీ స్కూల్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది ఈనాటి అంగన్వాడీలకు సంబంధించినటువంటి కీలకమైన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ రాగానే అందిస్తాను. క్యాబినెట్ సమావేశం ముగియగానే అప్డేట్ అయితే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.